ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్యశ్రీలో స్మార్ట్ కార్డులు తీసుకుని వచ్చి కార్పొరేట్ ఆసుపత్రుల్లో 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందేలా అవకాశం కల్పించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎంపీడీఓ స్వప్న అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు మొరార్జీ శ్రీనివాసరావు, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, డిఎల్టీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారి పథకం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి ఎన్టీ రామారావు పేరు పెట్టుకుని నెమ్మదిగా ఆ పథకాన్ని నీరుగార్చేశారు. ఏ స్థాయికి నీరుగార్చారంటే ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ అయితే మేము వైద్యం ఇవ్వాలనే పరిస్థితి. ఒకవేళ ఇచ్చినా ఎక్కడో మారుమూల ఒక 10 బెడ్స్ వేసి ఆ బెడ్స్లో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బెడ్స్ ఇవి వార్డు, ఈ వార్డులో మీరు వైద్యం చేయించుకోవాలన్నట్టుగా పరిస్థితి ఉండేది. 108 లేవు, అంబులెన్స్లు ఎగిరిపోయి, 104 లేదు, ఏ సర్వీసు లేదు. ఆరోగ్యశ్రీ అనే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే నెమ్మదిగా తగ్గించుకుంటూ, ఎందుకంటే పేరు వైఎస్ఆర్ ప్రభుత్వానికి వస్తుందేమో, వైఎస్ఆర్కి వస్తుందని చెప్పి దాన్ని అలా నిర్వీర్యం చేశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో లక్షల రూపాయలు ఉండేటటువంటి ఈ పథకాన్ని ఈ రోజున 25 లక్షల రూపాయల వరకు పెంచి మంచి ఘనత సాధించారు. అలాగే విద్యుత్ కూడా ఆ విధంగానే పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. సంక్షేమ ఫలాల్ని, అభివృద్ధి ఫలాల్ని కూడా సమాంతరంగా అందజేస్తూ రాష్ట్ర ప్రజలకి అత్యున్నతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఆయన మరికొంతకాలం మనకి ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ, అదేవిధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ 24 గంటలు శక్తి వంచన లేకుండా ప్రజల యొక్క సౌకర్యాలు కలగజేయడే దిశగా మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రులు పనిచేస్తున్నారు. వారు కూడా భవిష్యత్తులో మన నియోజకవర్గ అభివృద్ధికి ఇంపార్టెన్స్గా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు కూడా భవిష్యత్తులో మనకి కావాలని చెప్పి ఈ సభాముఖంగా